ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉండాలి అని దేవుడు ప్రతిదినం మీతో మాట్లాడుచున్నారు. మీ దుఃఖం సంతోషంగా మారును. ఏదో ఒక కార్యం దుఃఖం కలుగజేస్తోంది కదా, దాన్ని దేవుడు సంతోషంగా మార్చును. ఏదో ఒక కార్యం బానిసలుగా చేసి విమోచన కలగకుండా పరితపిస్తున్నారా? విమోచన పొందెదరు. ఈ స్థలమును చూస్తున్నారా? ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్, ప్రపంచ వింతలలో ఒకటైన పిరమిడ్లు. ఈ ఐగుప్తు దేశమంతా 107 పిరమిడ్లు ఉన్నవి అని చెబుతున్నారు. అనేక స్థలాల్లో ఇది కైరోలో, ఇది ఈసా అనే ప్రాంతము. ఇక్కడ 9 పిరమిడ్లు ఉన్నవి. 3 పెద్ద పిరమిడ్లను చూస్తున్నారు. చిన్న చిన్న చిట్టి పిరమిడ్లు 6 ఉన్నవి. పెద్ద పిరమిడ్లు రాజులను భూస్థాపితం చేసిన పిరమిడ్లు. చిన్న పిరమిడ్లు రాణులను భూస్థాపితం చేసిన పిరమిడ్లు. ఆ దినాల్లో దాదాపు 4000 సంవత్సరాల ముందు రాజులు మరణించిన తర్వాత వారిని భూస్థాపితం చేయుటకు ఒక సమాధుల తోటగా ఉపయోగించిన స్థలము. వారి నమ్మకము అలా ఎత్తైన కొమ్ముగా ఉంచి వారి ఆత్మ అలాగే దేవుని దగ్గరకు వెళ్ళును అని వారి నమ్మకము. వారి శరీరమును భద్రపరచుటకు మమ్మీ అని పిలువబడే శవపేటిక. వారి శరీరంలో ఉన్న వాటన్నిటినీ తీసివేసి వారిని పాడెలో ఉంచి ఆ మమ్మీ అన్న మనుషాకారంలో ఉన్న దానిలో ఉంచి భూస్థాపితం చేస్తే వేల కొలది సంవత్సరములు ఆ శరీరము చెడిపోకుండా ఉంటుంది. దానికైన మూలికలు, దానికి చెందిన వస్తువులు ఈ దేశములో దొరుకుచున్నందున దాన్ని ఉంచి భూస్థాపితం చేసినారని చెప్పబడుచున్నది. అందులో నల్ల జీలకర్ర ఉంది కదా, మన ఊర్లో ఉపయోగించేది. ఆ దినాలలో దాన్ని ఉపయోగించారు అని చరిత్ర చెప్పుచున్నది. వీళ్లను వచ్చి వేలాది సంవత్సరాల తర్వాత ఈ పిరమిడ్లను కనిపెట్టి ఆ మమ్మీస్ని తెరిచి చూసినప్పుడు శరీరములు కుళ్ళిపోకుండా అలాగే కృషించి అలాగే ఉన్నవి. ఐగుప్తు యొక్క మ్యూజియంలో అటువంటి కొన్ని మృతదేహాలను ఉంచి ఉన్నారు. నేను వెళ్ళి చూశాను. మోషే వెళ్ళి మాట్లాడినారు కదా ఫరో దగ్గర. ఆ మెరనాసిస్ అనే వారి శరీరం కూడా ఉండుట ఈ మ్యూజియంలో చూసి నేను ఆశ్చర్యము చెందాను. అప్పట్లో ఆ కాలములోనే ప్రఖ్యాతిగాంచిన పలు విధములైన నైపుణ్యములు కలిగిన వారుగా ఐగుప్తీయులు ఉండేవారు. ఈ పిరమిడ్లలో 2 మిలియన్ల రాళ్లు, ఒక్కొక్కటి 8 టన్నుల బరువు కలిగిన రాళ్లు ఉన్నవి. అన్ని టన్నుల కొలది బరువు గలవి 8 టన్నుల బరువైన రాళ్లు కూడా ఉన్నవి. అంత ఎత్తుగా వాటిని కట్టినారు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన కార్యమే ఇది. అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, దేవుడు నాకే మాట ఉంచినారు అని అడుగుచున్నారా? నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని ప్రభువు చెబుతున్నారు. మోషే, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నీవు విమోచించి తీసుకురావాలని మోషేను తీసుకుని వచ్చాడు కదా. ఆ మోషేకు ప్రభువు ఇచ్చిన వాగ్దానమే, నేను నీకు తోడుగా ఉండెదను, నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళును, నీవు భయపడకు, నీకు విశ్రాంతిని కలుగజేతునని ధైర్యపరిచారు. ఆ మోషే ద్వారా ప్రభు ఈ ప్రజలను ఈ దేశము నుండి విడుదల చేసి ఎడారి మార్గంలో నడిపించి కానాను దేశమునకు చేర్చినారు. ఆ ఎడారిలో చాలా దూర ప్రయాణము. అక్కడ ఒక్క చెట్టు లేదు, ఒక్క బావి లేదు, ఒక్క నది లేదు, ఒక్క వాగు లేదు, వసతి లేదు. అయితే ప్రభువు దాదాపు 30 లక్షల ప్రజలను ఎడారిలో పోషించి నీరునిచ్చి బట్టలిచ్చి చక్కగా నడిపించారు. ఆ దేవుడు మిమ్ములను నడిపించెదరు, మిమ్ములను బానిసత్వంలో నుండి విడిపించెదరు. నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళునని ప్రభు వాక్కునిచ్చారు. భయపడకండి, ప్రభు సన్నిధి ముందు వెళ్ళును, విశ్రాంతిని ఇచ్చెదరు. ఒక ప్రార్థన చేయండి. యేసయ్య, మీరు అప్పుడు వాగ్దానమును మోషేకు ఇచ్చితిరి, ఈ దినం నాకును ఇవ్వండి. మీ సన్నిధి నాకు ముందుగా వెళ్ళునని చెప్పినందుకై స్తోత్రములు, విశ్రాంతినిచ్చుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.